శాస్త్రీ స్మయోకి స్వాగతం. స్వతంత్ర సంగ్రామంలో భారత జాతిని ఏకం చేసిన ఏకైక నినాదం వందే మాతరం. అయితే వందే మాతరాన్ని జవహర్లాల్ నెహ్రూ రెండు ముక్కలుగా చేసి తర్వాత కాలంలో భారతదేశం కూడా రెండు ముక్కలుగా కావడానికి కారణమయ్యారంటూ జవహర్లాల్ నెహ్రూ మీద విమర్శలు. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వాలు వందే మాతరాన్ని రాజకీయం చేస్తున్నాయంటూ విమర్శలు. ఇప్పటికీ భారతదేశంలో కొన్ని వర్గాలు వందే మాతరాన్ని పాడడానికి అస్సలు ఇష్టపడరు. దానికి కారణాలేంటి? ఇలాంటి అనేక అంశాల సమాహారమే ఈరోజు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. 1875లో బంకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ అనే ఒక నవల్లో వందే మాతర గేయాన్ని 6 చరణాలతో రచించడం జరిగింది. తర్వాత చాలా కాలం తర్వాత 1937లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్, అలాగే గాంధీజీ కూడా పాల్గొనడం జరిగింది. వందే మాతర గేయాన్ని జాతీయ గీతంగా కాంగ్రెస్ సమావేశంలో పాడాలని ఒక తీర్మానం చేశారు. అయితే కొన్ని మైనారిటీ వర్గాల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని ఒక కమిటీ మొత్తం 6 చరణాలకి బదులుగా మొదటి 2 చరణాలను మాత్రమే వందే మాతర గేయాన్ని పాడాలంటూ ఒక తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మిగతా 4 చరణాల్లో దుర్గాదేవిని స్తుతిస్తూ పదాలు ఉండడం వల్ల అవి మైనారిటీ వర్గాలకి ఇబ్బంది కలిగిస్తుందనే ఒకే ఒక కారణంతో కేవలం 2 చరణాలు మాత్రమే వందే మాతర గేయంలో పాడడానికి అప్పట్లో కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ఒక తీర్మానం చేయడం జరిగింది 1937లో. తర్వాత 1938లో చాలామంది జాతీయవాదులు, ముఖ్యంగా బెంగాల్లో ఇలా వందే మాతర గేయాన్ని 2 ముక్కలుగా చేసి పాడడానికి అనుమతినివ్వడాన్ని నిరసిస్తూ ఉద్యమాలు చేశారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. మొత్తం వందే మాతర గేయాన్ని ఉన్నదన్నట్లుగా పాడాలంటూ డిమాండ్ కూడా చేశారు. అయితే దాన్ని ఎవరు అప్పట్లో పట్టించుకోలేదు. మొత్తం మీద జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ సమావేశాలు వందే మాతర గేయాన్ని 2 భాగాలుగా చేయడం జరిగింది. తర్వాత 4 చరణాలని పక్కన పెట్టేయడం జరిగింది. ఇక స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత వందే మాతర గేయాన్ని జాతీయ గేయంగా రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమనని జాతీయ గీతంగా పాడాలంటూ ఫైనల్గా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే జనగణమనలో ఎక్కడా హిందూ మతానికి సంబంధించిన పదాలు కానీ దాని అర్థాలు కానీ లేకపోవడంతో జనగణమననే జాతీయ గీతంగా ఉంచాలంటూ తీర్మానం చేశారు. ఇక వందే మాతరాన్ని జాతీయ గేయంగా ఉంచాలని డిసైడ్ అయ్యారు కేవలం 2 చరణాలతోటే. అప్పటి నుంచి వందే మాతరాన్ని 2 చరణాలతోటే పాడడం మొదలుపెట్టారు. ఆ ఆనవాయితీ అలా కంటిన్యూ అయింది. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ నవంబర్ 2025లో పార్లమెంట్లో మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ వందే మాతర గేయాన్ని 2 ముక్కలుగా చేశారు. దాని కారణంగానే భారతదేశం తర్వాత 2 ముక్కలైపోయింది. దానికి కారణం జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ అంటూ ఆరోపణలు చేశారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీని విమర్శలు చేసింది. అసలు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ స్వతంత్ర ఉద్యమంలోనే పాల్గొలేదంటూ ప్రతి విమర్శలు చేయడం జరిగింది. తర్వాత అమిత్ షా మాట్లాడుతూ వందే మాతరాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పట్టించుకోలేదని, వందే మాతరాన్ని అవమానించిందంటూ కొన్ని వర్గాల్ని ప్రసన్నం చేసుకోవడానికి వందే మాతర గీతాన్ని స్ప్లిట్ చేశారంటూ ఆరోపణలు చేయడం జరిగింది అమిత్ షా కూడా. తర్వాత ఇది ఒక చర్చగా మారడం, అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్ అవడం, మొత్తం మీద ఈ వివాదం నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఫ్రెష్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక సర్క్యులర్ని
రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా 2-3 రోజుల క్రితం. ఆ సర్క్యులర్ ప్రకారం ఇక మీదట జాతీయ గీతం జనగణమనతో పాటు వందే మాతర గేయాన్ని మొత్తం 6 చరణాలతో పాడవలసిందే తప్పనిసరిగా. అంటే ఇప్పటివరకు 2 చరణాలు మాత్రమే పాడుతున్నారు. మొదటి రెండు చరణాలతో పాటు మిగతా 4 చరణాలను కలిపి 6 చరణాలని వందే మాతరంగా గేయాన్ని పాడవలసిందే జనగణమనతో పాటు. ముందు వందే మాతరం పాడాలి, తర్వాత జనగణమన దాన్ని ఫాలో అవుతుంది. ఈ రకంగా వందే మాతర గీతాన్ని మొత్తం 6 చరణాలతో పాడడానికి 3 నిమిషాల 10 సెకండ్స్ పడుతుంది. దాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఈ వివాదం మరింతగా ముదిరే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కేరళలో కొన్ని మత సంస్థలు నిర్వహించే స్కూల్స్లో ఈ వందే మాతర గీతాన్ని పాడకపోతే అప్పట్లో రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్ దీని మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయి. అప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఏంటంటే వందే మాతరాన్ని తప్పనిసరిగా పాడవలసిన అవసరం లేదని, అది ఆప్షనల్ అంటూ తీర్మానం చేయడం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జనగణమన కంపల్సరీ పాడాలి కానీ వందే మాతరాన్ని కంపల్సరీగా పాడవలసిన అవసరం లేదంటూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు తిరిగి కేంద్ర ప్రభుత్వం ఈ సర్క్యులర్ని రిలీజ్ చేయడం, దాని ప్రకారం వందే మాతరాన్ని తప్పనిసరిగా మొత్తం 6 చరణాలతో పాడవలసిందే అంటూ సర్క్యులర్ రిలీజ్ చేయడంతో ఈ వివాదం ఇప్పుడు మరొకసారి కోర్టు మెట్లెక్కే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది స్యూడో సెక్యులరిస్టులు ఈ వందే మాతర గేయాన్ని పూర్తి 6 చరణాలతో పాడడం భారత లౌకిక తత్వానికి పెద్ద ప్రమాదం జరుగుతుందంటూ ఆల్రెడీ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు ఈ వివాదం మీద, ఈ వందే మాతరం సర్క్యులర్ మీద. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారం లేని రాష్ట్రాలు కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఇప్పుడు కొత్త సర్క్యులర్ని ఫాలో అవుతాయా? అసలు ఆ రాష్ట్రాల్లో చాలా స్కూల్స్లో చాలా మత సంస్థలు ప్రమేయం కారణంగా వాళ్ళు వందే మాతరం పాడడానికి ఇష్టపడరు. అలాంటిది ఇప్పుడు 6 చరణాలతో ఈ వందే మాతరం పాడడానికి ఎలా చేస్తారా కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ రిలీజ్ చేసినా? అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆల్రెడీ ఈ సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమైపోయింది. ఉత్తరప్రదేశ్లోని అన్ని సంస్థలు, అన్ని స్కూల్స్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ వందే మాతర గేయాన్ని 6 చరణాలతో తప్పనిసరిగా పాడవలసిందే అంటూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసేసింది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎలాగూ ఈ వందే మాతర గేయాన్ని పూర్తి చరణాలతో పాడడానికి సిద్ధమవుతాయి. మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి? తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆ రాష్ట్రాలు కూడా మరి వందే మాతర గీతాన్ని మొత్తం 6 చరణాలతోటి జనగణమనతో పాటు పాడతాయా, లేక కేవలం 2 చరణాలకే పరిమితం అవుతాయా చూడాలి. అంతేకాకుండా దీని మీద మళ్ళీ కోర్టుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న కారణంగా దాన్ని సపోర్ట్గా తీసుకుని మళ్ళీ తిరిగి ఈ వందే మాతర గేయం మీద కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ వందే మాతర గీతాన్ని 6 చరణాలతో పాడడానికి సర్క్యులర్ ఇవ్వడం ఒక సాహసోపేతమైన నిర్ణయంగా తీసుకోవాలి ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో. అసలు వందే మాతరం 2 చరణాలనే పాడడానికి ఇష్టపడని ఈ క్రమంలో మొత్తం 6 చరణాలని పాడవలసిందే అంటూ సర్క్యులర్ రిలీజ్ చేయడం ఒక రకంగా సాహసోపేత నిర్ణయమే. అయితే దీన్ని కాంగ్రెస్ లేదా ప్రతిపక్షాలు రాజకీయాల కోసమే ఈ రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందంటే ఆరోపణలు చేయొచ్చు, అది వేరే విషయం. ఏది ఏమైనప్పటికీ ఈ వందే మాతరం మీద, నరేంద్ర మోడీ సర్క్యులర్ మీద మీ అభిప్రాయాలు ఏంటి? అసలు వందే మాతరాన్ని 6 చరణాలతో పాడాలా, లేక 2 చరణాలతో పాడితే సరిపోతుందా? మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. వందే మాతరం. థ్యాంక్ యూ.